జనవరి 24వ తారీఖు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. మకర రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉందండి. జనవరి 24వ తేదీన పౌర్ణమి దగ్గర నుండి కూడా మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలను వీరు ఎదుర్కొనబోతున్నారనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళేదైనా ఒక విషయం పట్ల పట్టుబట్టినట్లయితే దానిని అసలు వదిలిపెట్టరు. అదేవిధంగా వీరు ఒక పనిని మొదలుపెట్టినట్లయితే దాని అందు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశిలోనిదే. అసలు మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుందండి. ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరయ్యకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రారంభించిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. అవసరానికి డబ్బు వీరి చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారం వీరికి మేలు చేస్తుంది. ఒక శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరి ప్రవర్తన మీకు కాస్తంత బాధను కలిగిస్తుంది. ఊహించిన ఫలితాలను రాబట్టడానికి మీరు కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. ఎవరితోనూ కూడా వాగ్వాదాలు చేయకండి. కోపాన్ని కాస్త తగ్గించుకున్నట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. గోసేవ చేసినట్లయితే మీకు మంచి ఫలితం కూడా లభిస్తుంది. నవగ్రహ ధ్యానం చేసినట్లయితే మీకు బాగుంటుందండి. మకర రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి కొత్త సంవత్సర ఫలితాలు అయితే చాలా బాగున్నాయని చెప్పాలండి. ఈ సంవత్సరము మకర రాశి వారు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటటువంటి మకర రాశి వారికి 2024 సంవత్సరంలో మార్పులు కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ స్థానం అనగా ధనస్థానం, కుంభస్థానం, వాక్స్థానంలో శని సంచరించడం చేత ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కొన్ని చికాకులు, సమస్యలు ఏర్పడును. అయినప్పటికీ ఈ సంవత్సరంలో మకర రాశి వారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4వ మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా కూడా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. 2024లో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు కూడా అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులకు 2024 సంవత్సరం శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేటటువంటి సమయం అయితే ఉంటుంది. మకర రాశి స్త్రీలకు 2024 సంవత్సరం కుటుంబపరంగా, వృత్తిపరంగా సంతృప్తినిచ్చేటటువంటి సంవత్సరం. 2024 సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థం
అధికంగా లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గురువుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుకూలత వలన కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా మీరు చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం ప్రేమ విషయాలలో మకర రాశి వారికి సత్ఫలితాలు కలిగే సమయము. జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదకరంగా మీ జీవితాన్ని గడుపుతారు. శారీరక సౌఖ్యం పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క ఆర్థిక విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక మకర రాశి వారికి ఆర్థిక పరంగా అప్పుల బాధలు, ఖర్చుల బాధలు, సమస్యలు వేధించును. ఏలినాటి శని ప్రభావం వలన అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందులను కలిగించను. ఈ సంవత్సరం మకర రాశి వారు ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకైతే చాలా దూరంగా ఉండడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది. గురుబలం అనుకూలంగా ఉండడం చేత ఈ సంవత్సరం అప్పులు ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా ధన సహాయం మీకు కలుగుతుంది. ఈ ఏడాది మకర రాశి వారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరము. ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వచ్చును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేసి పై అధికారులు మన్ననలు కూడా పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరము. మకర రాశి వారు కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా కూడా గత కొంతకాలంగా ఎటువంటి ఇబ్బందులు పొందుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరము. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. జీవన శైలిలో, జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడంతో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందనే చెప్పాలి. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారు 2024 సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక నవగ్రహ ఆలయంలో శనికి శనివారం రోజున తైలాభిషేకం వంటివి చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా ఈ రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు బుధు రంగులు అదృష్టమైనవి. ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. చూసారు కదండి, మకర రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.